మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది. నిన్న మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోగా ఇవాళ మరో కీలక నేత ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవనున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న దాదాపు 70 మంది సహచరులతో కలిసి ఇవాళ ఉదయం ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. ఆసన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. 4 దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వాసుదేవరావు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం అప్పటి హనుమకొండ మండలం కాజీపేటలోని ఫాతిమా స్కూల్లో సెకండరీ విద్యను అభ్యసించారు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్కు నాయకత్వం వహిస్తూ ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వాసుదేవరావు వయసు 60 ఏళ్లు పైబడి ఉంటుందని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక వాసుదేవరావు అలియాస్ ఆసన్న 1991లో పీపుల్స్ బార్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 1999లో పీపుల్స్ బార్ యాక్షన్ టీం అధిపతిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఐపీఎస్ ఉమేష్ చంద్ర హత్య, 2000 సంవత్సరంలో నాటి ఉమ్మడి ఏపీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ప్రయాణిస్తున్న కారును ల్యాండ్ మైన్తో పేల్చిన ఘటనలోనూ ఆసన్నదే ప్రధాన పాత్ర. అంతేకాకుండా 2003లో అలిపిరిలో సీఎం చంద్రబాబు క్యాన్వాయ్ను క్లైమర్ మైన్తో పేల్చిన ఘటనలకు నాయకత్వం వహించారు వాసుదేవరావు అలియాస్ ఆసన్న. నిన్న మహారాష్ట్ర సీఎం సమక్షంలో మల్లోజల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి జనజీవన స్రవంతిలో కలిశారు.